నమస్కారం, చర్చకు స్వాగతం. ఇప్పుడు కేసీఆర్ ఏదైతే ఉత్తరాది రాష్ట్రాల పర్యటన చేస్తున్నారో, బీజేపీ నాయకులు, బీజేపీ కేంద్రంగా ప్రధాని మోదీ టార్గెట్ గా రైతుల అంశం కానీ లేకపోతే మీరు తీసుకుంటున్న నిర్ణయాలనే ఎండగడుతూ ఈ పర్యటన సాగుతోంది. మీడియాలో కూడా అదే విషయాలను అడ్రస్ చేస్తున్నారు. మీరు ఏం చెప్తారు ఈ అంశాలన్నిటిపై? ఇవాళ దేశంలో మీరు చూస్తానే ఉన్నారు, గత ఎలక్షన్ అప్పుడు, మొన్న జరిగిన ఎలక్షన్ అప్పుడు కానివ్వండి, అంతకు ముందు కానివ్వండి, ఎలక్షన్ వచ్చింది అని అంటే ప్రతిపక్షాలన్నీ కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని లేదా, నేషనల్ పార్టీ అయినా లేకపోతే రీజనల్ పార్టీస్ అయినా సరే, వాళ్ళందరూ ఏకమై ఇవాళ బీజేపీని ఎట్లయినా సరే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మళ్ళీ రాకూడదు అని చెప్పి ఉన్నయి లేని అన్ని ఏ రకంగా మాట్లాడుతున్నారు అన్ని చూస్తాను. ఏదైనప్పటికీ కూడా ప్రతిపక్షాలు అన్ని కూడా ఒక తాటి మీదకి వచ్చి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకి వాళ్ళకి కావాల్సిన అవినీతి లేని పాలన ఇవాళ కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. కాబట్టి ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా అన్ని రాష్ట్రాల్లో ఏ రకంగా బీజేపీకి ఆదరణ పెరుగుతుంది. దేశంలో కూడా ఇవాళ కేంద్రంలో ఎన్ని సీట్ల నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చామో మనం చూస్తూనే ఉన్నాం. అందుకని వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా, ఇవాళ అబద్ధ ప్రచారాలు చేసే ప్రయత్నం చేసినా కూడా ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ వీళ్ళు ఏదో నల్ల చట్టాలని మాట్లాడుతున్నారు. నరేంద్ర మోడీ గారు క్షమాపణ చెప్పారన్నారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ చట్టాలు వెనక్కి తీసుకునేటప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, ఇది మంచి చట్టాలు, చిన్న రైతులకి మేలు చేసే చట్టాలు, మేము దీన్ని కన్విన్స్ చేయలేకపోయాం కాబట్టి దేశ హితం కోసం వీటిని వెనక్కి తీసుకుంటున్నాం అన్నారు. అవి ఎక్కడా కూడా ఇదేదో నల్ల చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని ఎక్కడా లేదు. మేము ఇవాళ ఈ నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో వీళ్ళందరినీ కూడా ఎక్కడ ఏముందో మీరు చెప్పండి అని పార్లమెంట్ లోనే అడిగితే దానిపైన ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి వాళ్ళకి లేదు. అక్కడ పార్లమెంట్ లో ఏమి లోపం ఉందో చెప్పండి అని అంటే అక్కడ ఎత్తి చూపించే ప్రయత్నం లేదు. కానీ ఇది నల్ల చట్టం అని మాట్లాడతారు. అదే లోపం ఎక్కడుందో చెప్పండి, ఏంటి మీరు చెప్పండి అని అంటే అక్కడెక్కడ ఏమి మాట్లాడే పరిస్థితి లేదు. ఇవాళ నేను ఒకటి చెప్తున్నాను, ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ ఆయన సరే నేషనల్ పాలిటిక్స్ లోకి వెళ్తారా, ఇంకొకటి వెళ్తారా, ఐ లీవ్ ఇట్ టు హిస్ ఇది. ఎందుకంటే అది ఆయన పర్సనల్. నేషనల్ పాలిటిక్స్ లో వెళ్దాం అనుకుంటున్నారా, లేకపోతే అంతర్జాతీయ పాలిటిక్స్ లోకి వెళ్దాం అనుకుంటున్నారా, ఐ లీవ్ ఇట్ టు హిమ్, అది ఆయన పర్సనల్. కానీ ఎవరైనా సరే ఒక సామాన్య ప్రజలుగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర పౌరురాలుగా నేను అడిగేది ఏంటి అని అంటే, నువ్వు వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఏదో ముసలి కన్నీరు కార్చి వాళ్ళ ప్రేమ చూపిస్తున్నప్పుడు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల గురించి నువ్వు పట్టించుకుని వాళ్ళకి నువ్వు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుంటే ఇవాళ వేరే రాష్ట్రాలకు వెళ్ళి రైతుల కోసం ఏదో చేస్తున్నారు అని అంటే ఇవాళ ప్రజలు నమ్ముతారు. ఇవాళ మాధవి గారు, ఇప్పుడు ఇంకొంతమందికి ఒక అనుమానం ఉంది కదా, అంటే వేరే రాష్ట్రానికి వెళ్ళి రైతులకి ఆదుకోవడం తప్పు అని బీజేపీ అంటుంది. సామాన్యంగా మీ కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ, బీజేపీ నినాదం కానీ జై జవాన్ జై కిసాన్ అంటారు కదా, వెళ్ళి రైతులకు చేస్తే తప్పేంటి అనే ఒక అనుమానం ఉంది కదా అందరికి. నేను రైతులకి చేస్తే తప్పు అని అనట్లా, కానీ నేను అడిగేది ఏంటి అంటే, నువ్వు నిజంగానే ఈ రాష్ట్రంలో రైతులకి చేసుండి నువ్వు పక్క రాష్ట్రం కాదు కదా ఎక్కడికి వెళ్ళి చేసినా ప్రజలు నమ్ముతారు. కానీ ఈ రాష్ట్రంలో నువ్వు రైతులకి ఇస్తానన్న రుణమాఫీ చేయకుండా, ఈ రాష్ట్రంలో రైతులకి ఉచితంగా ఎరువులు ఇస్తానని చెప్పి, ఈ రాష్ట్రంలో రైతులు చనిపోయిన రైతుల్ని పరామర్శించకుండా పట్టించుకోకుండా నువ్వు వెళ్ళి వాళ్ళు అక్కడ కన్నీరు కారిస్తే ఏ రకంగా నమ్మంటారు? ఇవాళ జై జవాన్ అని మాట్లాడుతున్న ఈ ముఖ్యమంత్రి గారు ఇవాళ జవాన్లు వాళ్ళు ప్రాణాలు అర్పించి దేశ సరిహద్దుల్ని కాపాడుతుంటే ప్రూఫ్లు అడుగుతారా? ఈ జవాన్లు అక్కడ చీమ కూడా చావలేదని చెప్పి మాట్లాడిన ఈ ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రూఫ్ల గురించి మాట్లాడి ఇవాళ అక్కడికి వెళ్ళి కన్నీరు కారిస్తే ఏ రకంగా నమ్మమంటారు మీరు చెప్పండి చంద్రిక గారు. అందుకని నేను అంటున్నా, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు అమాయకులు కాదు. కేసీఆర్ గారు కార్చే ముసలి కన్నీరు ఎప్పుడైతే ఎలక్షన్ కి ముందు చేసే ఏదైతే ఉన్నాయి ఈ అన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తారు. కాబట్టే ఇవాళ ఆయన ఎన్ని డ్రామాలు వేసినా ఏం చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అంటే త్వరలో సంచలనం అంటున్నారు కదా, అది బీజేపీ ఉద్దేశించి వ్యాఖ్యానించిన స్టేట్మెంట్ అని మీరు ఏమైనా భావిస్తున్నారా? బీజేపీ అలాగే మోదీ టార్గెట్ గా త్వరలో అద్భుతం జరుగుతుంది అని మీరేమైనా అనుకుంటున్నారా? సరే, అద్భుతాలు చేస్తారో ఇంకోటి చేస్తారో చేయనివ్వండి, చూద్దాం అద్భుతాలు ఏంటో ఏం చేస్తారు. ఇవాళ ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడతా, నేను అది చేస్తా ఇది చేస్తా, అందరూ వచ్చేస్తారన్నారు. ఎవరు వచ్చారో మీరు చూసారు, ఎంతమంది వచ్చారో మీరు చూసారు, ఏమైంది ఎలక్షన్స్ కి అప్పుడు. ఇవాళ మళ్ళీ పాపం ఆయన ఇంకొక ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడైనా సరే ప్రయత్నాలు చేయాలి, చేయటంలో తప్పులేదు. ఒక ప్రతిపక్షంగా వీళ్ళందరూ కలిసి ఉంటానంటే మంచిదే. కానీ మీరు చేయాల్సిన విషయాల్లో మీరు నిజంగానే ఇక్కడ చేసుండి తర్వాత మీరు రాజకీయం చేస్తానంటే అది వేరు. కానీ ఇవాళ సైనికుల్ని రాజకీయంగా మీరు ఏ రకంగా వాళ్ళని మీరు ప్రూఫ్లు ఇవ్వండి అని చెప్పి మాట్లాడారో, ఇదే రైతుల్ని వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో రైతుల్ని ఇప్పుడు దాకా కూడా ఇవాళ వాళ్ళ పంట కుప్పల మీద చనిపోయిన రైతుల్ని పరామర్శించకుండా వాళ్ళకి న్యాయం చేయకుండా కోర్టు మీకు ఫసల్ బీమా మేము ఇచ్చేస్తున్నాం అని చెప్పినా
గతంలో ఇవాళ ఫసల్ బీమా అమలు కానప్పుడు చనిపోయిన రైతులకు కూడా మీరు ఫసల్ బీమా ఇవ్వాలని చెప్పి కోర్టు చెప్పినా ఇంతవరకు వాళ్ళకి ఫసల్ బీమా ఇవ్వకుండా అంటే మీటర్లు నేను ఇచ్చి వేరే పీకి విషయాలు నొక్కేద్దాం జోలికి అనుకుంటున్నారా అని కూడా అడిగారు కదా. నేను వేరే విషయాల జోలికి వెళ్ళట్లా, ఒట్టి రైతుల గురించే నేను మాట్లాడుతున్నాను. రైతులకే నువ్వు ఇక్కడ ఈ రాష్ట్రంలో చేయకుండా ఇవాళ జవాన్లు ప్రశ్నించిన నువ్వు అక్కడికి వెళ్ళి జై జవాన్ జై కిసాన్ అని చెప్పి ఇవాళ నువ్వు పంజాబ్ లో మాట్లాడితే లేకపోతే ఇతర రాష్ట్రాల్లో మాట్లాడితే ఎవరు నమ్ముతారు మీరు చెప్పండి? ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సమాధానం చెప్పి రాకేష్ గారు పంజాబ్ వెళ్తావా ఇంకెక్కడికి వెళ్తావా వెళ్ళమనండి. మేడం ప్రశ్నించిన దాంట్లో అంటే ఇక్కడ రైతులు అనే వాళ్ళు సంతోషంగా ఉన్నారా అనేది కదా ప్రశ్న. రైట్